ఏనుగును చంపి దంతాలు తీశారా? చనిపోయిన ఏనుగు దంతాలు తెచ్చారా? ఇలా పలు కోణాల్లో పోలీసులు ఏనుగు దంతాల ఘటనపై లోతైన విచారణ సాగిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యవహారం అటవీ శాఖను కలవరపెడుతోంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఇటీవల పట్టుబడిన ఏనుగు దంతాల కేసు అటవీ శాఖకు కొత్త సవాల్ తీసుకొచ్చింది. ఈ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు అటవీశాఖ డ్రోన్లు, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ వంటి టెక్నాలజీని వాడినా వన్యప్రాణుల రక్షణ మరింత ప్రశ్నార్థకమైంది. ఇప్పటికే భాక్రాపేట ఫారెస్ట్ ఆఫీసులో కూడా ఏనుగు దంతాలు చోరీకి గురయ్యాయి. ఈ మధ్యలో చిన్న రామాపురం గ్రామంలో ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్న అటవీశాఖ శివకుమార్ అనే నిందితుడిని గుర్తించింది. ఆయన ఇంట్లో నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ దర్యాప్తు ఈ దంతాలు వేటగాళ్లు సేకరిస్తున్నారా లేదా చనిపోయిన ఏనుగుల నుండి తీసుకుంటున్నారా అన్న కోణంలో కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల దంతాల స్మగ్లింగ్పై అటవీశాఖ ఫోకస్ చేసింది. ఇప్పటికే కొందరు అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అసలు ముఠాకు ఏనుగు దంతాలు ఏ రకంగా సేకరిస్తుంది, దాంతో మాట్లాడడానికి మన దగ్గర సిఎఫ్ శర్వం ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏ రకంగా దంతాలను స్మగ్లర్లు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఈ ముఠా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ఇప్పుడు మనకి 17th మార్చ్ వరకు బాక్రాపేట్ రేంజ్లో మనం నిఘా పెట్టాము. మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము శివకుమార్ అన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో భీమవరం విలేజ్ చిన్న రామాపురం పంచాయతీకి సంబంధించిన అతని ఇంటిలోనే 2 దంతాలు చిన్న సైజులో, దాదాపు ఒక దంతాలు 1/2 కిలో వెయిట్లో ఉన్నది. సో అది మనము సీజ్ చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకా ఒక A1 అక్యూస్డ్ని కూడా అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో అతన్ని కూడా త్వరగానే అరెస్ట్ చేస్తాము. దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. మనకి ఇప్పుడు శేషాచలం ప్రాంతంలో చిత్తూరు జిల్లా వైపు నుంచి వచ్చిన కొన్ని ఏనుగులు ఈ ప్రాంతం వరకు ఉన్నాయి. సో ఇది ఎక్కడ జరిగింది, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. సో ఈ దంతాలు చూస్తే ఇది మనకి ఫీమేల్ ఏనుగులకు సంబంధించిన దంతాల్లాగా అనిపిస్తుంది. అందుకే మనకి వెటనరీ డాక్టర్ని కూడా ఒపీనియన్ తీసుకున్నాము. సో ఫీమేల్స్ కూడా చిన్న సైజులో ఉంటాయి దంతాలు. సో దాదాపు ఒక 20-25 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఇది యాక్చువల్గా పోచింగ్ జరిగిందా లేకపోతే వాళ్ళు వేరే ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని ఇల్లీగల్గా అమ్ముకోవడానికి ఇక్కడ పెట్టారా అన్న దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫారెస్ట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల దంతాలు స్మగ్లింగ్ వ్యవహారం మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, శేషాచలం అటవీ ప్రాంతం నుంచి.